ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం ఉంటున్న విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేవసేవకుడు బ్రదర్ తేజమయ్య. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే ఇంద్రియ నిగ్రహాన్ని జయించుట ఎలా. ఇంద్రియ నిగ్రహ శాస్త్రం గురించి మనం తెలుసుకుందాం. ఇంద్రియ నిగ్రహాన్ని జయించుట ఎలా అనే అంశాన్ని నేను మీకు తెలియజేస్తాను. బహు జాగ్రత్తగా ఉండాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇప్పుడు దేవుని సంగమా, మన లోపల ఉన్నటువంటి దుర్గుణాలు, మన లోపల ఉన్నటువంటి శరీర ఇచ్ఛలను రెచ్చగొట్టి మనల్ని పాపములో పడవేసి, మన లోపల జ్ఞానము రాకుండా, వివేకము రాకుండా, తెలివి రాకుండా, దేవుని ఆశీర్వాదాలు మనం పొందకుండా, దేవుని దృష్టిలో మనల్ని పాపులుగా మార్చేసి దేవుని శాపాలు పొందుకునేటట్లు చేయటమే సాతాను యొక్క క్రియ. అయితే మన లోపల ఉన్న ఇంద్రియాలను రెచ్చగొట్టి, మన లోపల ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆ దురాశలను హృదయపు లోపల నుంచి బయటికి తీసుకుని వచ్చి మనల్ని పాపులుగా చేయటమే సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే మన లోపల దుర్బుద్ధిని ఆధారం చేసుకొని, ఆ దుర్బుద్ధి ద్వారా ఇతర చెడ్డ గుణాలు మనకి నేర్పి దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వచ్చేటట్లు చేయటం సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే దానిని మనము వాక్య పరిభాషలోనికి తీసుకొని వచ్చి, ఆ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకొని, మన లోపల ఉన్న దుర్గుణాలను, దుర్బుద్ధిని వదిలించుకొని, మంచి క్రీస్తు సుగుణాలను మనం సంపాదించుకొని, మన లోపల ఉన్నటువంటి దేవుడు పెట్టిన పరిశుద్ధ ఇంద్రియాలను నిత్యం మన లోపల పెట్టిన అవయవాలన్నిటినీ పరిశుద్ధతతో నింపుకుంటూ దేవునిని ఆరాధిస్తే మనము చాలా గొప్ప ఆత్మీయులుగా, అభిషిక్తులుగా, దేవునికి ఇష్టలుగా మనము మార్చబడతాం. చూడండి, అందుకనే పౌలు గారు ఒక మాట కొరింథీ సంఘానికి తెలియజేస్తాడు. ఆయన ఇతరులకు అనేకులకు ప్రకటించిన తర్వాత, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో క్లియర్గా మనతో మాట్లాడుతున్నాడు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిస్తే, 9:27, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు కానీ, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోబరుచుకొనుచున్నాను. చూడండి, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. నా శరీరంలో నుంచి అనేక రకాలైన దుర్గుణాలు, దుష్ట బుద్ధి, అలా అనేక రకాలైనటువంటి శరీర ఇచ్ఛలు బయలుదేరుతాయి. శరీర కామ కోరికలు, నిద్ర, తిండిబోతనం, ఆ తర్వాత సుఖాశక్తి, ఇలాగా అనేక రకాలైనటువంటి పాపాలు నా శరీరంలో నుంచి పుట్టుకొని వస్తాయేమో అని చెప్పి ఇతరులకు నేను ప్రకటించిన తర్వాత నేను జీవితం జీవించకపోతే నేను ఇతరులను మోసం చేసిన వాడిని అవుతాను. కాబట్టి నా శరీరాన్ని నేను నా లోపల నుంచి వచ్చేటటువంటి అనేక నా ఇంద్రియాలను రెచ్చగొడుతూ నన్ను పాపంలో పడగొట్టాలనేటటువంటి వాటిని ఓడించటం కోసం నా శరీరాన్ని ప్రార్థనలో నలగగొట్టుచున్నాను. నా శరీరాన్ని ప్రభువుకు అప్పగించుకుంటున్నాను. నా శరీరాన్ని నిత్యము శ్రమకు అప్పగిస్తున్నాను అని అపోస్తలుడైన పౌలు గారు మనకి తెలియజేస్తున్నటువంటి మర్మం. కాబట్టి ఇంద్రియాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలో, మన లోపల నుంచి వచ్చే కామాన్ని, మన లోపల నుంచి వచ్చే నిద్రని, మన లోపల నుంచి వచ్చే కోపాన్ని, మన లోపల నుంచి వచ్చే అసూయని, మన లోపల నుంచి వచ్చేటటువంటి ఆ బూతులను, మన లోపల నుంచి వచ్చేటటువంటి శాపాలను, మన లోపల నుంచి వచ్చేటటువంటి అనేక రకాలైన శరీర సంబంధమైన ఇచ్ఛలను ఎలాగా నియంత్రించుకోవాలో పౌలు గారు క్లియర్గా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన నాలుకలో నుంచి అనేక రకాలైనటువంటి బూతులు వస్తాయి, మన నాలుకలో నుంచి శాపాలు వస్తాయి, మన నాలుకలో నుంచి తిండికి సంబంధించిన ఆశలు వస్తాయి, మన నాలుకలో నుంచి ఒట్టు పెట్టుకోటాలు వస్తాయి. ఇలాగా అనేక రకాలైనటువంటివి మన లోపల నుండే బయటికి ప్రవేశిస్తున్నాయి. అయితే వాటిని నిగ్రహించుకోవాలి. దానినే ఇంద్రియ నిగ్రహ శాస్త్రం అంటారు. కొన్నిటిని నలగొట్టుకోవాలి, కొన్నిటిని బిగబట్టుకోవాలి, కొన్నిటిని చంపేసుకోవాలి, కొన్నిటిని పెరికి వేసుకోవాలి, కొన్నిటిని కాల్చివేసుకోవాలి, కొన్నిటిని జయించాలి. పదే పరిశుద్ధుల సహవాసంలోకి వెళ్ళి ఆ యొక్క పరిశుద్ధులతో సహవాసం చేస్తూ మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. కాబట్టి దీనినే మన లోపల నుంచి ఏ అవయవాన్ని అయితే రెచ్చగొడుతున్నాడో, ఏ యొక్క
ఏ యొక్క మూలకాన్ని అయితే పట్టుకొని మనల్ని పాపంలో పడగొడుతున్నాడో దానిపైన పూర్తి జ్ఞానం మనకు ఉండాలి అనేది పౌలు గారి యొక్క భారమైనది. కాబట్టి అందుకనే మరొకసారి సామెతల గ్రంథకర్త ఏమని రాస్తున్నాడో చూద్దాం. సామెతల గ్రంథకర్త అయిన సొలొమోను గారు కూడా తన యొక్క తన యొక్క జీవితంలో ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకుంటున్నాడో, ఆ ఇంద్రియ నిగ్రహం శాస్త్రం పట్ల పట్టు ఎలా కలిగి ఉన్నాడో నేను మీకు తెలియజేస్తాను. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 32వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే 16వ అధ్యాయం 32, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ పట్టణమును పట్టుకుని వాడి కంటే, పట్టణాన్ని పట్టుకుని వాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు అని చెప్తున్నాడు. అంటే ఇతను కూడా మనస్సు మీద పూర్తి ఇంద్రియ నిగ్రహం, తన మనస్సు ఎలాగా కుక్కలాగా కోతిలాగా గంతులేస్తుందో దాన్ని కనిపెట్టాడు. ఆ మనస్సు చేసేటటువంటి ఆ ఆటను కనిపెట్టాడు. ఆ మనసు చేసే కుయుక్తిని కనిపెట్టాడు. ఆ మనసు చేసే మోసాన్ని కనిపెట్టాడు. ఆ మనసు ఒక మనిషిని ఎలా రెచ్చగొడతాదో, ఆ స్థిరంగా ఉండకుండా ఎలాగ అస్థిరత్వంతో చంచలత్వంతో తిరిగేటట్లు చేస్తాదో లోకంలో, దాన్ని కనిపెట్టాడు సొలొమోను భక్తుడు. అందుకంటే అక్కడ రాశాడు, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. అంటే పరాక్రమశాలి దగ్గర ఏముంటదంటే రౌద్రం, కోపం, శౌర్యం ఇవన్నీ ఉంటాయి, బలం ఉంటుంది. అయితే అతని కంటే కూడా దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. దీర్ఘశాంతము గలవాడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా శాంతంగా నవ్వుతూ పరిష్కరించుకునేవాడు శ్రేష్ఠుడు. వాటికి లోనైపోయి, వాటికి బానిసైపోయి, వాటికి కలవరపడి ఆందోళన చెంది తన ప్రాణాలు తీసుకునేవాడు గొప్పవాడు కాడు. వాడు ఎంత లావున్నా సరే, ఎంత బలమున్నా సరే, ఎంత పరాక్రమశాలి అయినా సరే, దీర్ఘశాంతుడే శ్రేష్ఠుడు కానీ పరాక్రమశాలి శ్రేష్ఠుడు కాదు అని క్లియర్గా మనతో సొలొమోను భక్తుడు మనతో మాట్లాడుతున్నాడు. తన ఈ ఎవరైతే పట్టణాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని పట్టుకునేటటువంటి అధికారం కలిగిన వారు కూడా ఉంటారు ప్రపంచంలో. కానీ వారికంటే కూడా తన మనస్సును స్వాధీనపరుచుకొని, తన మనసు మాట వినకుండా తన మనస్సును తన కంట్రోల్లో పెట్టుకొని దేవుని యొక్క మార్గంలో నడిచేటటువంటి భక్తుడు శ్రేష్ఠుడు అని తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనంలో ఈ మాటలు ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. మనస్సును నిగ్రహించాడు, ఇంద్రియ నిగ్రహాన్ని పొందాడు, మనస్సును పట్టుకోవటం నేర్చుకున్నాడు సొలొమోను గారు. అలాగనే మనకు కూడా నేర్పుతున్నాడు, నా పిల్లలారా మీరు ఈ విషయాల మీద పట్టును సాధించండి అని చెప్తున్నాడు. ఒక మనసు అనేక రకాలుగా గంతులు వేస్తూ, అనేక రకాలైన పిల్లశాస్త్రాలు చేస్తూ, అనేక రకాలైన పాపాలు చేయిస్తూ మనల్ని ఇచ్చలవిడిగా దేవుని యొక్క దీవెనలు పొందకుండా చేస్తూ ఉంటుంది. ఆ మనస్సును జయించండి అని తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ యొక్క ఇంద్రియాలన్నిటిని నిగ్రహించాలంటే, మన లోపల ఉన్న దుర్గుణాలన్నిటిని చంపాలంటే, మన మనస్సు ఆడిచ్చినట్టు మనం ఆడకూడదు. మన మాట మనస్సు వినాలి కానీ మనం మనస్సు మాట వినకూడదు. యేసుప్రభు వారు కూడా అందుకనే చెప్తాడు, తన నోట్లో నుంచి వచ్చిన మొట్టమొదటి మాట ఏంటంటే, సర్ప సంతానమా మారు మనసు పొందుడి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, కాబట్టి మీరు మొట్టమొదటిసారిగా మారు మనసు పొందండి, మీ మనస్సును మార్చుకోండి అని చెప్తున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో ఒకసారి మనం చూద్దాం. దురాలోచనలు, నరహత్యలను, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములను, అబద్ధ సాక్ష్యములను, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. ఇవి ఏ మనుషుల్ని అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనక భోజనము చేయుట మనుషుల్ని అపవిత్రపరచదని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు ఏది చెప్పినా అంతరంగ జీవితం గురించి ఆయన ఎంతో లోతుగా పరిశోధన చేసి, ఒక మనుషుని జీవితంలో పాపాలు ఎలా పుడతాయో, ఇంద్రియాలను చెడగొట్టేటటువంటి శక్తులు ఏంటియో ఆయన కనిపెట్టాడు. కాబట్టి మనం ఆ మానవ అవయవాలను ఎలాగ నిగ్రహించుకోవాలో, మానవ శరీరాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో, మానవ మనసు పైన పట్టు ఎలా సాధించాలో, మానవుల్లో నుంచి వచ్చేటటువంటి దురాశలను ఎలా జయించాలో యేసు ప్రభు వారు క్లియర్గా మాట్లాడాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు మనం ధ్యానిస్తే అక్కడ రాయబడిన మాటలు, దురాలోచనలు అంటే చెడ్డ ఆలోచనలు, తర్వాత నరహత్యలు అంటే మనిషిని చంపాలనే క్రియలు, తర్వాత వ్యభిచారములు, వేశ్యాగమనములు అంటే జారత్వములు, ఏ ఊరికెళ్ళి ఏ స్త్రీతో తిరగాలి, ఎక్కడ ఎలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవాలి అనే వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును.
హృదయంలో నుండి ఇవియే మనుషుణ్ణి అపవిత్రపరచునని గాని చేతులు కడుగుకొనక భోజనము చేయుట మనుష్యుణ్ణి అపవిత్రపరచదని చెప్పెను. కాబట్టి ఈ రోజున ప్రపంచం మొత్తం ఒక భక్తి నేర్చుకుంది. శరీర శుభ్రం నేర్చుకుంది గానీ, ఆత్మ శుభ్రం నేర్చుకోవట్లేదు. శరీర శుభ్రం ఏందంటే చేతులు కడుక్కోవటం, ముఖం కడుక్కోవటం, ఆ తర్వాత స్నానం చేయటం, ఆ తర్వాత బాగా మంచి వస్త్రాలేసుకోవటం, ఆ తర్వాత మంచిగా మేకప్ కావటం, ఇవి నేర్చుకున్నారు గానీ, హృదయంలో నుండి వచ్చే హృదయంలో నుండి బయలుదేరే, లోపల మానవుని శరీరంలో నుండి బయలుదేరే పాపాలను ఎవరు నిగ్రహించుకోలేకపోతున్నారు. కోపాన్ని నిగ్రహించుకోలేకపోతున్నారు. దురాశలను నిగ్రహించుకోలేకపోతున్నారు. నరహత్యలంటే కోపం వల్ల నరహత్య, చిన్న పాపం నుంచి పెద్ద పాపం పుడతాది. అయితే చిన్న చిన్న పాపాలు ఏ కదా అని మనం వదిలేస్తాం. మద్యపానాన్ని నియంత్రించుకోలేకపోతున్నారు. తర్వాత కోపాన్ని, నిద్రని నియంత్రించలేకపోతున్నారు. నరహత్యలు, తర్వాత వేశ్య వృత్తులు, వేశ్యాగమనములు, వ్యభిచారాన్ని, కామాన్ని జయించలేకపోతున్నారు. తర్వాత ఇంకా రాశాడు, దొంగతనాలు కూడా మానవుని లోపల నుంచి వస్తాయి. దాన్ని నిగ్రహించుకోలేకపోతున్నాడు. అబద్ధాలు చెప్పటం, అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఇతరుల కుటుంబాలను నాశనం చేసేది, దాన్ని నిగ్రహించుకోలేకపోతున్నాడు. సత్యాన్ని పొందలేకపోతున్నాడు. అబద్ధాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు. దేవదూషణలు చేస్తున్నాడు. ఇవన్నీ హృదయంలో నుంచే వస్తాయని మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనంలో మత్తయి గారు రాస్తున్నాడు. యేసు ప్రభువారు చెప్పిన ఆంతరంగిక ఇంద్రియ నిగ్రహాన్ని గురించినటువంటి మర్మాలు మత్తయి గారు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో రాస్తున్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనిషి లోపల నుంచి మనం నిగ్రహించుకోవాల్సినవి. మనిషి లోపల నుంచి వస్తున్నటువంటి పాపాలు, వీటిని దంచాలి, నలగొట్టాలి, వీటిని ఒప్పుకోవాలి, వీటి కోసము పాపక్షమాపణ అడగాలి. ప్రభువా, ఇదిగో నా లోపల కామం ఉంది, ఇదిగో నా లోపల దేవదూషణ ఉంది, ఇదిగో నా లోపల వేశ్య గమనములు ఉన్నాయి, నా లోపల అబద్ధాలు ఉన్నాయి, నా లోపల ఇదిగో దుర్గుణాలు ఉన్నాయి, నా లోపల బూతులు ఉన్నాయి, నా లోపల శాపాలు ఉన్నాయి, నా లోపల కీడు చేసే స్వభావం ఉంది, నా లోపల పాము వంటి కాటు వేసే స్వభావం నా లోపల ఉంది. దీన్ని నేను నిగ్రహించుకోవాలి. ప్రభువా, నా లోపల దురాలోచనలు ఉన్నాయి, చెడ్డ తలంపులు ఉన్నాయి, చెడ్డ ఆలోచనలు ఉన్నాయి, చెడ్డ చూపులు ఉన్నాయి, చెడ్డ మాటలు ఉన్నాయి, నరహత్యలు చేసేటటువంటి గుణాలు ఉన్నాయి, ఇతరులకు కీడు చేసి మోసపరిచే ఆత్మ నా లోపల ఉంది. నేను ఇతరులను మోసపరుస్తాను. నా లోపల చాలా చెడ్డ గుణ లక్షణాలు ఉన్నాయి. వీటన్నిటిని నిగ్రహించుకునే శక్తి నాకు ఇవ్వయ్యా అని ఏ వ్యక్తి అయితే అడుగుతాడో అతడు తన లోపల తన మనసు పైన, తన లోపల నుండి బయటకు వచ్చేటటువంటి ఇంద్రియాలపైన నిగ్రహాన్ని పొంది జయ జీవితం జీవిస్తాడు. కాబట్టి మన లోపాలు మనం చూసుకొని మనం ప్రపంచానికి పరిచయం కావాలి కానీ, మన లోపాలు మనం కడుక్కోకుండా ప్రపంచాన్ని, లోకంలో ఉన్న మనుషుల్ని మనం కడగలేము. వారిని శుభ్రం చేయలేము. వారికి ఎలాంటి ఉపదేశాన్ని బోధించలేము. కాబట్టి వీటన్నిటిని మనం జయించాలి. ఇంద్రియ నిగ్రహాలపైన పట్టును మనం సాధించాలి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. అందుకని మనము సామెతల గ్రంథం 15వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిస్తే సామెతల గ్రంథము మన లోపల నుంచి వచ్చేటటువంటి ఆ పాపాలను ఎలా జయించవచ్చో దేవాతి దేవుడు తన వాక్యములు ఎలా రాయించాడో ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిస్తే 1వ వచనం, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మృదువైన మాట, కోపాన్ని చంపేసేటటువంటి శక్తి వాక్యంలో రాశాడు. ఒక కోపం, మనిషి లోపలికి వచ్చే కోపాన్ని ఎలా నిగ్రహించుకోవచ్చో ఇక్కడ క్లియర్గా రాశాడు. క్రోధాన్ని చంపగలిగిన శక్తి మృదుత్వానికి ఉన్నది. అందుకనే మనం చాలా పెద్ద పెద్ద చదువులు చదువుతాం కానీ కపటాన్ని వదిలిపెట్టాం. చాలా పెద్ద పెద్ద చదువులు చదివి మోసాన్ని వదిలిపెట్టాం. చాలా పెద్ద పెద్ద చదువులు చదువుతాం, అన్యాయాలు, అక్రమాలు వదిలిపెట్టాం, దౌర్జన్యాలు, దోపిడీలు వదిలిపెట్టాం. కానీ వాక్యం తెలియజేస్తుంది, ఒక మనిషి లోపల కోపాన్ని చంపగలిగిన శక్తి మృదుత్వానికి ఉంది. మృదుత్వం. అందుకనే మృదుగా నువ్వు డిగ్రీ చదివినా, ఎంబీఏ, ఎంసీఏ, పెద్ద పెద్ద పీజీలు, పీహెచ్డీలు చేస్తే నువ్వు ఈ ప్రపంచానికి ఏం నేర్పాలో తెలుసా? మృదుత్వాన్ని నేర్పాలి. దేవుని వాక్యం తప్ప ఈ విషయాలు, ఈ మర్మాలు ఎవ్వరూ ప్రపంచంలో ఎవరు చెప్పలేరు. ఒక మనిషి లోపల ఉన్న కోపాన్ని చల్లార్చే శక్తి మృదుత్వానికి ఉంది అన్న సంగతి స్వయంగా సొలొమోను గారు మనకి తెలియజేస్తున్నాడు. నొప్పించు మాట కోపాన్ని రేపుతాది. అందుకని మనం ఎవరిని నొప్పించకూడదు, ఎవరిని బాధపరచకూడదు. వారు మన మీద పగబెడతారు, వారు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు, వారిని మనల్ని విమర్శిస్తూ ఉంటారు. అందుకనే ప్రతి ఒక్క ప్రజలతోటి, ప్రతి ఒక్క మనుషునితోటి మనం మృదువుగా మాట్లాడటం నేర్చుకోవాలి. అప్పుడు కోపం అనేది మన లోపల చచ్చిపోతాది. మనము కోపం అనే ఇంద్రియాన్ని జయించిన వారమవుతాము.
కోపాన్ని సంపూర్ణంగా జయించేటటువంటి జయ జీవితం మనకి దేవుడు సంపూర్ణంగా ఇస్తాడు. సామెతల గ్రంథం 15 అధ్యాయం 1 వచనము కోపాన్ని చంపివేసేటటువంటి శక్తిని గురించి సొలొమోను గారు మనకు బోధిస్తున్నాడు. నొప్పించకూడదు ఇతరులను. నొప్పిస్తే వారికి కోపం వస్తది. ఆ కోపం మనల్ని మళ్ళీ ఆ కోపంలో మళ్ళీ మనల్ని తిరిగి అనగానే మనం మళ్ళీ తిరిగి కోపపడతాము. అలాగా మృదువుగా మనం గనుక ఇతరులతో, ప్రపంచంతో మనం మాట్లాడితే ఇక కోపం అనేది మన లోపల చచ్చిపోతాది. కోపం పైన పూర్తి పట్టును మనం సాధిస్తాం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. నిగ్రహించవలసినటువంటి పాపాల గురించి మీకు తెలియజేస్తున్నాను. కోపాన్ని నిగ్రహించుకోవాలి. మద్యపానాన్ని నిగ్రహించుకోవాలి. చూడండి సామెతల గ్రంథము 20 అధ్యాయం 1 వచనం 20 అధ్యాయం 1 వచనం చూస్తే ద్రాక్షారసము ఎక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. ఈ మద్యాన్ని కొన్ని లక్షల కోట్ల మంది బానిసలైపోయారు. ఈ మద్యానికి బానిసైనటువంటి వారు కుటుంబ వ్యవస్థ బాగుపరుచుకోలేరు. వారి యొక్క సమాజంలో వారి గౌరవ మర్యాదలు, ప్రతిష్ట మొత్తం దెబ్బతింటాది. వారు పశువులుగా మారిపోతారు. ఎక్కడ పడిపోతారో, ఎక్కడ కూలిపోతారో, ఎక్కడ చచ్చిపోతారో, ఎక్కడ ఏం చేసుకుంటారో ఆ మద్యానికి శరీరాన్ని జయించలేక ఆ శరీరంలో నుంచి వచ్చేటటువంటి ఆ తాగుడు నాలుక రుచి కోసం పోయి వారు పోతారు. ఆ శరీర సుఖం కోసం వారు వెళ్ళిపోయి ఆ శరీర సుఖాన్ని చంపలేక, ఆ నాలుక రుచిని చంపలేక, ఆ మద్యానికి అలవాటైపోయి వారు పశువులుగా మారిపోయి వారి కుటుంబాలను నాశనం చేసుకొని వారు ఎక్కాల్సినటువంటి ఆశీర్వాదపు మెట్లు ఎక్కకుండా వారు పతనపు మెట్లు దిగుకుంటూ పాతాళానికి వెళ్ళిపోతారు. మద్యము అల్లరి పుట్టించును. మద్యము తాగేటటువంటి వాడు జ్ఞానము లేని పశుప్రాయుడిగా మారిపోతాడు. వారు జ్ఞానము లేని బుద్ధిహీనులుగా మారిపోతారు. వారి బుద్ధిని కోల్పోతారు. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. వారు ఏం మాట్లాడుతున్నారో వారికి ఏం తెలియదు. వారు ఎలాగా ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా వారికి తెలవదు. వారి గౌరవాన్ని, వారి ప్రతిష్టని, వారి కుటుంబం మీద దేవుడు పెట్టిన దీవెనల వర్షాన్ని మొత్తాన్ని చెడగొట్టుకుంటారు. వారి కోసం దాచిపెట్టిన బహుమానాలన్నీ కోల్పోతారు. వారి కోసం దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళికలన్నీ చిన్నాభిన్నం చేసుకుంటారు. వారి లోపల నుంచి పుట్టుకొస్తున్నటువంటి ఆ దురాశ అనే కోరికలు, దురాశలు, ఆ నాలుకలో నుంచి వచ్చే దురాశ, ఆ కడుపులో నుంచి వచ్చే దురాశ, ఆ కడుపులో నుంచి వచ్చే భోగం అనే ఆశ, దాన్ని చంపలేక, దాన్ని నిగ్రహించుకోలేక, దానిపైన జయము లేక వాళ్ళంతా పతనమైపోయి వారి కుటుంబాలను ఇతరులకు బానిసలుగా అప్పులు పాలు చేసుకొని ఇతరుల కింద దాసులుగా బ్రతుకుతూ అనేక రకాలైన నష్టాలు, అవమానాలు, కీడులు, నిందలు, అవమానాలు మోస్తారు. వారికి పుట్టిన పిల్లలు కూడా అనేక రకాలైన శాపాలు, అప్పులు భరించాల్సి వస్తుంది. కాబట్టి ఒక్క తాగుబోతుని తనాన్ని జయించలేక, తన కడుపులో నుంచి వస్తున్నటువంటి భోగాన్ని చంపలేక, తన కడుపులో నుంచి వస్తున్నటువంటి కోరికలను, దురాశను చంపలేక, తన కడుపులో నుంచి వస్తున్నటువంటి చూడండి ప్రభువా దురాశను చంపలేక, తన కడుపులో నుంచి వస్తే తినాలి, తాగాలనేటటువంటి ఆ యొక్క తిండిబోతుతనాన్ని చంపలేక వారు తమ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు. సమాజంలో దేవుడు వారి కోసం ఏర్పాటు చేసిన దీవెనలన్నీ పోగొట్టుకుంటున్నారు. వారు ఎక్కాల్సిన శిఖరాలు ఎక్కకుండా అధపాతాళానికి దిగజారిపోతున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మన కడుపులో నుంచి 4 రకాలైన పాపాలు బయటకొస్తాయి. అదేంటిదంటే మన కడుపు భోజనానికి మొట్టమొదట స్థానం ఇస్తది. అందుకనే ఆత్మీయులెవరు భోజనానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఆత్మీయులెవరు భోజనానికి కాక ఉపవాసానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. రెండోది ధనానికి ఇంపార్టెన్స్ ఇస్తది కడుపు. ధనం బాగా సంపాదించు, దేవుడు మనకు అవసరం లేదని చెబుతాది. మూడోది భోగెచ్చలు తీర్చుకోమంటది, వ్యభిచారం చేయమంటది, బాగా గంజాయి తాగమంటది, సారాయి తాగమంటది, కళ్ళు తాగమంటది, కైనీలు వేసుకోమంటది, గుట్కాలు వేసుకోమంటది. ఆ తర్వాత దురాశలన్నీ తీర్చమంటది. నాకు చికెన్ కావాలి, నాకు మటన్ కావాలి, నాకు మంచి మంచి వస్త్రాలు కావాలి, నాకు మంచి మంచి భోగాలు, సౌఖ్యాలు కావాలి అని కోరుకుంటా ఉంటది ఈ శరీరం. ఆ శరీరంలో నుంచి వచ్చేటటువంటి ఆ దురాశలను మనం నిగ్రహించకపోతే మనల్ని పశువులుగా మార్చేసి మనల్ని ఒక ఒక హీనమైన కుక్క జీవితం జీవించేటట్టు విధంగా మన శరీరం మనల్ని నాశనం చేస్తది. మనం ఎంతో గౌరవ ప్రతిష్టలతో ఎంతో ఉన్నత శిఖరాలు ఎక్కాల్సిన మనం ఒక గొప్ప ఒక గొప్ప మేధావిగా, ఒక గొప్ప రాజకీయవేత్తగా, ఒక గొప్ప దైవ సేవకుడిగా, ఒక గొప్ప ఆత్మీయుడిగా, ఒక గొప్ప వ్యాపారవేత్తగా ఉండాల్సిన మనల్ని అనేక రకాలైనటువంటి బలహీనతలను బయటేసి, మనల్ని నవ్వుల పాలు చేసి, అవమానానికి అప్పగించి, ఈ దురాశ మన కుటుంబాలను పతనావస్థకి తీసుకెళ్ళేటట్టు చేస్తా ఉంటది. ఇంకొకసారి చూద్దాం మనం యాకోబుకు రాసిన పత్రిక ఇంకొక పాపము మనం నిగ్రహించవలసిన పాపం ఏంటో మరొకటి చెప్తాను. చూడండి యాకోబుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
యాకోబుకు రాసిన పత్రిక 3 అధ్యాయం 5 వచనం. ప్రియదేవుని బిడ్డలారా, యాకోబుకు రాసిన పత్రిక యాకోబుకు రాసిన పత్రిక 3 అధ్యాయం 5 వచనాన్ని ఒకసారి చూస్తే చూడండి, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవము అయినను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, చిన్న అవయవమే అని అంట నాలుక. ఆ నాలుక పైన మనకు జయం ఉండదు. ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడుతూ ఉంటాం, ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు ఆడుతూ ఉంటాం, ఇష్టం వచ్చినట్లు శాపాలు రిలీజ్ చేస్తూ ఉంటాం, ఇష్టం వచ్చినట్లు పగబడతా ఉంటాం, ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు ఆడుతూ ఉంటాం, ఇష్టం వచ్చినట్లు ఒట్లు పెట్టుకుంటూ ఉంటాం, ఇష్టం వచ్చినట్లు భయంకరమైనటువంటి కామ వికారపు మాటలు, డబుల్ మీనింగ్ త్రిబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ ఉంటాం, తిండి కోసం దిగజారిపోతూ ఉంటాం. ఈ నాలుక చిన్న అవయవమైన దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోకపోతే, దాన్ని మనము స్వాధీనపరుచుకోకపోతే, దాన్ని మనం నిగ్రహించుకోకపోతే అది మనల్ని నాశనం చేస్తుంది. దీనినే ఇంద్రియాన్ని జయించే శాస్త్రం అంటారు. ఇంద్రియ నిగ్రహాలను ఇంద్రియ నిగ్రహమును మనము పొందుకోవాలంటే నాలుకను మన కంట్రోల్లో పెట్టుకోవాలి. నాలుకలో నుంచి పాపాలు బయటకు వస్తాయి. 4 రకాలైన పాపాలు వస్తాయి. ఒకటి శాపం నాలుకలో నుంచి వస్తుంది, ఒకటి తిండిబోతనం నాలుకలో నుంచి వస్తుంది, మూడోది శాపాలు నాలుకలో నుంచి వస్తాయి, నాలుగోది బూతులు, తర్వాత తర్వాత ఒట్టు పెట్టుకోవటం, ఇవన్నీ కూడా నాలుకలో నుంచే వస్తాయి. ఇన్ని రకాలైనటువంటి అందుకనే మన నాలుకను మనం స్వాధీనపరచుకోవాలంటే దానిపైన ఇంద్రియ నిగ్రహాన్ని మనం పొందుకోవాలి. మనం ప్రార్థన చేసి మన పాపాలు ఒప్పుకొని, ప్రభువా నా నాలుక అపవిత్రంగా ఉంది, నా పెదవులు అపవిత్రంగా ఉన్నాయి, నా యొక్క స్వభావం సాతాను స్వభావంతో సమ్మిళితమైంది ప్రభువా అని మనం ప్రభు పాదాల దగ్గర కూర్చొని మన నాలుకను సరిచేయమని మనం ప్రార్థన చేసుకోవాలి, వేడుకోవాలి, విజ్ఞాపనలు చేయాలి, మొర్ర పెట్టాలి. అప్పుడు మన నాలుక పవిత్రపరచబడి మన నాలుకను పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చుకున్నప్పుడు మన నాలుక మన స్వాధీనంలోకి వస్తుంది. లేకపోతే మన నాలుకే మనల్ని నాశనం చేస్తుంది. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7 అధ్యాయం ఒకసారి మనం చూస్తే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7 అధ్యాయము 31 ఒకసారి మనం చూస్తే 7:31 ఒకసారి చూద్దాం. దేవుని బిడ్డ, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించినట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఈ లోకాన్ని మనం అనుభవించకూడదు. ఈ లోకంలో చాలా రకాలైన సుఖాలు పెట్టాడు సాతానుడు. ఈ లోకంలో మత్తు పదార్థాలు పెట్టాడు. ఈ లోకంలో గంజాయి, ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి క్లబ్బులు పెట్టాడు, పబ్బులు పెట్టాడు, ఎన్నో రకాలైన శరీరంలో నుంచి ఉద్రేకాలను రెచ్చగొట్టేటటువంటి సినిమా థియేటర్లను పెట్టాడు. ఆ తర్వాత పొగ తాగటం పెట్టాడు. ఆ తర్వాత కన్నులకు ఇంపుగా ఉండే అందమైనటువంటి పార్కులు పెట్టాడు. ఈ లోకాన్ని అనుభవించేటట్టు టూర్లకు వెళ్ళటం, ఆ తర్వాత అటు ఇటు తిరగటం. వారు ఈ లోకాన్ని అనుభవించాలి అనేటటువంటి మనసు కలిగిన వారు పరలోక రాజ్యానికి రాలేరు. ఈ లోకాన్ని అమితంగా అనుభవించాలి. ఎక్కువసేపు ప్రార్థనలో ఉండటం, ఎక్కువసేపు ఉపవాసాల్లో ఉండటం, ఎక్కువసేపు దైవ ధ్యానాల్లో ఉండటం, ఎక్కువసేపు దేవుని ధ్యానించటం, ఎక్కువసేపు దేవుని మందిరాల్లో గడపటం, అది మనం అలవాటు చేసుకోవాలి. ఎవడైతే లోకం మీద మితంగా పరుగులు తీస్తాడో, అమితంగా కాకుండా మితంగా వెళ్ళి దాన్ని అనుభవిస్తూ ఉంటాడో వాడు లోక సంబంధి, వాడు దేవునికి శత్రువు అవుతాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మనం మితంగా ఉండాలి. మనము లోకాన్ని అనుభవించడం కోసం అక్కడికి ఇక్కడికి పరుగులు తీయకూడదు. బంధువులు చుట్టాలు పిలుస్తున్నారని చెప్పి వారి ఇష్టం వచ్చినట్లు దేనికి పడితే దానికి పిలిస్తే, దేవుని క్రమశిక్షణ లేకుండా, దేవుని యొక్క నడిపింపు లేకుండా, దేవుని చిత్తం లేకుండా ఎక్కడికి పడితే అక్కడికి పోయి ఏది పడితే అది తింటే మనం నాశనం అయిపోతాం. మనము మితానుభవము కలిగి ఉండాలి. అమితముగా దీన్ని అనుభవించాలి. నీకు అధికమైన లగ్జరీ లైఫ్ కావాలని కోరుకుంటే దానివల్ల నువ్వు ఇంద్రియాలను కోల్పోతావు. ఇంద్రియ నిగ్రహం నీకు లేకుండా పోతుంది. నువ్వు విచ్చలవిడిగా స్వేచ్ఛానుసారుడిగా మారిపోతావు. అందుకనే మనము లోకాన్ని అమితంగా అనుభవించకుండా మితముగా ఉండాలి. అక్కడ రాశాడు, అమితంగా అనుభవింపునట్టును. చాలా మంది అమితంగా అనుభవిస్తూ ఉంటారు. మనం మితం అంటే కొంచెముగా ఉండాలి, అమితం అంటే పెద్దగా ఉంటుంది, మితము అంటే చిన్నగా ఉంటుంది. మనం లోకం రుచి చూడకూడదు. దీనా అనేటటువంటి ఒక అమ్మాయి, యాకోబు కుమార్తె, తాను లోకాన్ని చూడటానికి వెళ్ళిపోయి అన్నలను కానీ
ఇంటి వారిని కానీ పిలుచుకోకుండా సింగిల్గా వెళ్ళిపోయి ఆ తర్వాత ఆమె మానభంగం చేయబడి తర్వాత తిరిగి వస్తుంది. లోకపు నటనను చూడటానికి వెళ్ళింది, లోకపు రంగులను చూడటానికి వెళ్ళింది, లోకంలో ఉన్న నాట్యాలను నృత్యాలను చూడటానికి వెళ్ళింది, లోకంలో ఉన్నటువంటి అందాలను చూడటానికి వెళ్ళిపోయి ఆమె చివరికి అందవికారమైన జీవితంతో చివరికి శాపగ్రస్తురాలుగా మిగిలిపోయింది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇష్టం లేని భర్త, ఇష్టం లేని కల్చర్, ఇష్టం లేని కుటుంబం, ఇష్టం లేని జాతిలో తన జీవితం మొత్తం గడపాల్సి వచ్చింది. కాబట్టి మన జీవితంలో లోకాన్ని లోకాన్ని మనం అమితంగా ప్రేమించక, లోకంలో మనం మితముగా ఉండాలని, ఆ లోకం నిన్ను రమ్మని పిలుస్తా ఉంటుంది. చాలామంది మందిరానికి రారు. చాలామంది ఆదివారం మందిరానికి ఎందుకు రారంటే లోకం వారిని లాగుతూ ఉంటుంది, ఆకర్షిస్తూ ఉంటుంది, లోకం వారిని గుంజుకొని పోతూ ఉంటుంది. వారు లోకముతో అమితంగా ఉండకూడదన్న సంగతి వారికి తెలియదు. ఆ లోకం వారిని కాటేస్తుందని, ఆ లోకం వారిని నాశనం చేస్తుందన్న సంగతి ప్రతి క్రైస్తవుడు గ్రహించును గాక. తర్వాత మనం చివరిగా చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా. ఇలాగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తే, 6వ అధ్యాయము 9-10 వచనాలు మనం ధ్యానిస్తే చూడండి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారే ఉంటరు గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందులో మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాస్తున్నటువంటి మాటను మనం పరిశీలించి చూస్తే, కామమును జయించాలి. కామం అనేది ఒక దురాత్మ మన లోపల ఉన్న ఇంద్రియాలను రెచ్చగొట్టి, మన అవయవాలను రెచ్చగొట్టి, మనం వ్యభిచారంలో పడేటట్టు, మనం జారత్వంలో పడేటట్టు, మనము భయంకరమైనటువంటి చెడు తలంపులు, ఊహలతో ఊరేగుతూ అనేక రకాలైనటువంటి దేవుని యొక్క శాపాలు మన మీదకి తెచ్చుకునేటట్లు, దేవుని దీవెనలు పోగొట్టుకునేటట్లు ఈ కామాన్ని సాతానుడు రెచ్చగొడతాడు. కలల్లో కూడా పాపం చేయిస్తూ ఉంటాడు. అలాగనే ఊహల్లో కూడా పాపం చేయిస్తూ ఉంటాడు సాతానుడు. ఆ యొక్క నేత్రాశను మనం జయించలేక, ఆ శరీర దురాశను మనం జయించలేకపోతే, ఈ యొక్క ఇంద్రియాన్ని మనం జయించకపోతే, మన లోపల నుంచి ప్రవహిస్తున్నటువంటి ఆ పరిశుద్ధత మన లోపల ప్రవహింపకుండా మనల్ని అపవిత్రులుగా మార్చేసి మన దేవునికే మనల్ని దూరం చేస్తూ ఉంటాడు సాతానుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన లోపల నుంచి పరిశుద్ధత ప్రవహించాలంటే కామం అనే ఇంద్రియాన్ని మనము నిగ్రహించుకోవాలి, దాన్ని బిగబట్టుకోవాలి, దాన్ని నలగొట్టుకోవాలి, ప్రార్థనలు ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రభువా, నా లోపల కాముకత్వపు ఆత్మ ఉందయ్యా, నాలో కామ వికార చేష్టలు ఉన్నాయ్యా, నా లోపల వ్యభిచారపు ఆత్మ ఉందయ్యా, నా లోపల జారత్వపు ఆత్మ సంచరిస్తుంది ప్రభువా, నా లోపల చెడ్డ ఊహలు, చెడ్డ తలంపులు ఉన్నాయి ప్రభువా అని ప్రతిరోజు ప్రభు సహాయం కోరుకుంటూ, ప్రభు సహాయాన్ని కోరుకుంటూ, ప్రభు పాదాల దగ్గర పాపాలు ఒప్పుకుంటూ దేవుణ్ణి బతిమలాడుకుంటూ పశ్చాత్తాపడుకుంటూ కన్నీరు కార్చుకుంటూ ఉపవాసాలు వండుకుంటూ, నాకు ఇంద్రియాలపైన నిగ్రహం ఇవ్వయ్యా, నాకు ఇంద్రియాలపైన నిగ్రహాన్ని ఇవ్వయ్యా అని ఎప్పుడైతే మనం మొర్రపెడతామో, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే మనం విజ్ఞాపన చేస్తామో, ఇంద్రియాలన్నిటిపైన దేవుడు మనకు జయమునిస్తాడు. ప్రతి ఒక్క ఇంద్రియాన్ని మనం జయించవచ్చు. ఇంద్రియాలంటే మన లోపల ఉన్న అవయవాలలో నుంచి ప్రవహిస్తున్నటువంటి స్రవాలన్నిటిపైన మనము జయమును సంపాదించవచ్చు. కళ్ళల్లో నుంచి దురాశలు వస్తాయి. కన్ను చెడ్డది. చాలా మంది సెల్ ఫోన్ చెడ్డదంటారు. తప్పు తప్పు తప్పు. కన్ను చెడ్డదైతేనే మనం సెల్ ఫోన్ పదే పదే చూస్తాం. నోరు చెడ్డదైతేనే బూతులు వస్తాయి. చెవులు చెడ్డ అయితేనే చెడ్డ వాటిని వింటాము. చెడ్డ సాహిత్యాలు విన్నప్పుడు చెడ్డ కోరికలు పుడతాయి. అలాగనే హృదయము చెడ్డది, మోసకరమైనది. హృదయం మంచిది అంటారు చాలామంది. డబ్బు మంచిది కాదంటారు. డబ్బు చాలా మంచిది, కానీ డబ్బును పట్టుకున్న మనిషి మంచోడు కాదు. ఈ విషయాలు ప్రతి ఒక్క క్రైస్తవుడు తెలుసుకోవాలి. డబ్బును చూసిన తర్వాత మనసు మార్చుకుంటాడు మానవుడు. డబ్బు కాగితం, అది ఎవరి చేతిలోకి వెళ్ళమంటే వారి చేతిలోకి వెళ్ళిపోతుంది. అలాగనే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగా శరీరము చెడ్డది అని తెలియజేస్తుంది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేయును అని తెలియజేస్తుంది. చెడ్డ వ్యక్తులతో సహవాసం చేస్తే చెడిపోతాం. వాళ్ళు మన ఇంద్రియ నిగ్రహాలను చెడగొడతారు. మనం చూడొద్దు అన్న వాటిని చూపిస్తారు, త్రాగొద్దు అన్న వాటిని తాగిస్తారు, తినొద్దు అన్న వాటిని తినిపిస్తారు.
ఇలాగా మన లోపల ఏవైతే ఆజ్ఞకు మనం కట్టుబడి దాన్ని నియమ నిబంధనలతో పాటిస్తూ ఉంటామో దాన్ని తప్పిపోయేటట్లు చేసి ఇంద్రియాల నిగ్రహాన్ని కోల్పోయేటట్లు చేసి అనేక రోగాలు, అనేక నష్టాలు, అనేక అవమానాలు, అనేక నిందలు, అనేక కీడులు, అనేక శాపాలు దేవుడి దగ్గర నుంచి పొందుకునేటట్లు చేసి సాతానుడు, లోకస్తులు మనల్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటారు. ఈ తెలివి, ఈ బుద్ధి, ఈ వివేకం ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంద్రియాలన్నిటిపైన నిగ్రహాన్ని సంపాదిస్తాం. నోటిపైన, చూపుపైన, చెవులపైన, కామం పైన, చెడు తలంపులపైన, చెడు ఆలోచనలపైన, చెడ్డ బుద్ధి మీద, దురాశలపైన, ఆశలు మంచి ఆశలుంటాయి, దురాశలుంటాయి. దురాశల పైన కూడా జయమునడగాలి. వ్యభిచారం పైన, కామం పైన ఇక్కడ రాశాడు చూడండి. ఎవరెవరంట? వ్యభిచారం, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభత్వం పైన కూడా మనం జయం పొందాలి. లోభత్వం అనేది కూడా ఒక పాపం. దానిపైన కూడా మనం ఇంద్రియ నిగ్రహం సాధించాలి. డబ్బును చూసినప్పుడు పిసినారులుగా మనం మారిపోకూడదు. డబ్బును మన కాళ్ళ కింద పెట్టుకోవాలి. దేవుని అభిషేకం మన నెత్తి మీద పెట్టుకోవాలి. పురుష లోబులను, త్రాగుబోతులను, దూషకులైనను నోటిని కంట్రోల్ చేసుకోవాలి. దోచుకుని వారైనను ఇతరుల ఆస్తిని కాజేయాలని చూసేటటువంటి మనసును మనం జయించాలి. తర్వాత వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేర్రు. మీలో కొందరు అట్టివారే ఉంటారు కానీ ప్రభువైన క్రీస్తు యేసు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి మన దేవుని ఆత్మను మనం పొందుకుంటే ఈ పాపాలన్నీ కడిగేస్తాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు పాపములన్నీ కడిగేసి మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. మనల్ని పరిశుద్ధులుగా తీరుస్తాడు. మనల్ని యథార్థవంతులుగా తీరుస్తాడు. మనల్ని ఆత్మీయులుగా తీరుస్తాడు. మనల్ని ఆత్మపూర్ణులుగా తీరుస్తాడు. మనల్ని అగ్ని అభిషేకంతో కడిగి మన లోపల ఉన్నటువంటి దోషాలన్నీ తుడిచివేసి మనల్ని సంపూర్ణులుగా తీర్చిదిద్ది క్రీస్తు ఎదుట నిలబెట్టేటటువంటి శక్తిమంతులుగా మనల్ని మారుస్తాడు. అలాంటి జయ జీవితం ప్రతి ఒక్కరు పొందుకోవాలని, ఇంద్రియాలన్నిటిపైన పట్టు సాధించాలని కోరుకుంటూ దేవుడి మాటలను దీవించి, స్థిరపరిచి, అభిషేకించి, ఆశీర్వదించి, స్థిరపరిచి వర్ధిల్లింప చేయనుగాక.